నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి శ్రవణ్ గారు. నమస్తే అమ్మా. శ్రవణ్ గారు, తెలంగాణలో రాజకీయ పరిణామాలు చూస్తుంటుంటే అగమ్య గోచరంగా ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ గంటకో మాట మాట్లాడుతున్నారు, మరో గంటకు వేరే మాట వస్తుంది, ఏం జరుగుతుందో తెలియడం లేదు. బట్ ఇవన్నీ చూస్తున్న విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉంది, ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. మీరు ఏం చెప్తారు చూస్తున్న పరిణామాలను బట్టి? వాస్తవానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో అనేది విశ్లేషకుల వాక్య కన్నా ముందు ప్రతిపక్షాల వాక్య. అది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా వ్యవహరించాలి. అయినప్పటికీ ఇక్కడ పబ్లిక్లో మాత్రం వాయిస్ వినపడేదంత ఎక్కువ కూడా బీజేపీదే ఉంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏంటంటే హార్డ్ కోర్గా ఉంటారు, వాళ్ళు ఏం చేసినా కూడా బీభత్సంగానే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళది ఏంటంటే ప్రాపగండ మీద రాజకీయాలు చేస్తుంటారు. ఇక్కడ దాంతోపాటు కేసీఆర్ యొక్క సైకాలజీ కానీ సైకారిక అడుగులు కానీ గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా వీళ్ళు అంచనా వేయడంలో తప్పేం లేదు. దాంతోపాటు వీళ్ళు మైండ్ గేమ్ అని ఒకటి ప్రిన్సిపల్ మీద రాజకీయాలు చేస్తున్నారు. సరే ఈ తరం అంటే సుమారు ఒక 10 నుంచి 20 సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుంచి చెప్పవచ్చు ఈ మైండ్ గేమ్ రాజకీయం అనేది బాగా అయింది. అంటే ఎదుటి వారిని కన్ఫ్యూజ్ చేయడం, లేదా వాళ్ళు మన మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంకో పని వాళ్ళు వేరే చేయడం, ఇదంతా కూడా ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా సామాన్యుడే రాజకీయ నాయకులు, అమాయక రాజకీయ నాయకులు లేరు. ఇక్కడ కేసీఆర్ గారు అపరచాణిక్యుడు, అక్కడ చూస్తే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళు ఆరుతేరిన అక్కడ సమౌజ్జులే అంతకు మించినటువంటి ప్రాంతీయానికి పరిమితమైనటువంటి ఈ రోజుకు ప్రాంతీయానికి పరిమితమైనటువంటి కేసీఆర్ గారు తక్కువ లేదు. ఎందుకంటే తను వేసినటువంటి ఏ ఎత్తుగడ కూడా ఫెయిల్ అయినట్టు అనిపించినా దాని ఫలితాలు మాత్రం భయంకరంగా ఫలితాలు రావడంతో ఎదుటి వారికి ఆ ఫలితాలు ఆశ్చర్యపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ మైండ్ గేమ్ ప్రిన్సిపల్లో దాంతో ప్రకారం లేదా గతంలో చేసినట్టు ముఖ్యంగా చెప్పాల్సిందంటే గతంలో ఏం చేసేటట్టు కేసీఆర్ గారు షెడ్యూల్ ప్రకారం 2019లో మనకి ఎలక్షన్స్ రావాలి. అయినప్పటికీ ఆయన ముందస్తుకు వెళ్ళి సుమారు సంవత్సరానికన్నా ముందు 13 నెలల ముందు ప్రభుత్వాన్ని అన్నపలంగా రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం అనేది ఎదుటి పార్టీ అంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఆ రోజున్న బీజేపీ లాంటిది కానీ ఇంకా తెలుగుదేశం కొంచెం ఆ రోజుకి కొంచెం యాక్టివిటీలో ఉన్నట్టు చెప్పాలి. ఇంకొకటి దాంతోపాటు ఆ రోజుల్లో ఉన్నటువంటి క్రియాశీలకమైన పార్టీ ఇప్పుడు మనకు వినిపిస్తలేదు, కానీ ఆ రోజుల్లో ఇంకా కీలకం కానిటువంటి రేపు అధికారంలోకి వస్తుందా అని చెప్పి కోదండరామ్ గారి పార్టీ ఉంది కదా, ఆ పార్టీ కూడా ఇంకా వాళ్ళు విధానాలు కానీ అసెంబ్లీ సెగ్మెంట్ వాదిగా ఏమి అలాట్ కాకముందుకే కేసీఆర్ అది గ్రహించి వీళ్ళు సెల్టప్ అయ్యే లోపలే ఎన్నికలు ప్రకటించడం, తాను ముందస్తుగా ప్లాన్ చేసుకుని ఉండడం. దీనిన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే 2019లో సాధారణ ఎన్నికలతో పాటు ఎన్నికలు వస్తే అంటే సాధారణ లోక్సభ ఎన్నికలతో పాటు వస్తే లోక్సభ ఎన్నికల వేవ్లో నరేంద్ర మోడీకి వేవ్ ఉందని, బీజేపీకి పాజిటివ్ ఓటు ఉందని, అక్కడ హిందూ మత ఓట్లే కాదు అభివృద్ధి సాంకేతికమైనటువంటి ప్రచారాలతో పాటు అవి ఇక్కడ టీఆర్ఎస్ కన్నా బీజేపీ కొంచెం లీడ్ వచ్చేలా ఉంది, లేదా అనుకునే స్థాయి కన్నా ఎక్కువ వస్తుందేమో అని ఒక అంచనా వేసుకొని ముందస్తు అసెంబ్లీని స్కిప్ చేసి ముందస్తుకి ఎన్నికడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎందువల్ల పుట్టింది? మనకు ప్రత్యేక తెలంగాణ కోసం, రైట్? సో తెలంగాణ మాకు సొంత రాష్ట్రంగా కావాలి అనే నినాదంతో టీఆర్ఎస్ పుట్టింది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత వస్తున్న ఎన్నికలు ఇవి. సో ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఇక్కడ ఇప్పుడు 2023 ఎన్నికల దృష్ట్యా ప్రశ్నించాల్సిన విషయం అయినప్పటికీ ఇక్కడ మనం ప్రస్తుతానికి ముందస్తు ఎన్నికల దృష్ట్యా మాట్లాడుకున్న తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ప్రకారం అలా ముందుకు వెళ్తే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి సుమారు 2 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అలాంటి ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా మీరు సిద్ధంగా ఉండాలి. అన్ని పార్టీలు కూడా రెడీగా ఉండి వాళ్ళు దాని దగ్గర కార్యాచరణ చేస్తూనే ఉంటూ, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అటువంటి విధానం ఒకటి ఉంది. ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే తమ పార్టీ రానప్పుడు ఇతర పార్టీలు వచ్చినప్పుడు ఏమాత్రం సందున్నా ఏమాత్రం అవకాశం ఉన్నా లేకపోతే బలహీనటువంటి ప్రభుత్వాలు ఉంటే దాన్ని కూలదోసి కానీ దాన్ని బర్తరఫ్ చేసి కానీ వీళ్ళు బీజేపీ ప్రమేయంతో ఒక పార్టీని ఇంకో అధికారం తీసుకురావడం లేదా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పోవడం అనే ప్రక్రియ చేసి కేసీఆర్ అంటే ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఈ రాష్ట్రంలో తీసుకుంటే కేసీఆర్ ఒక ఫెయిల్యూర్గా చూపించి రద్దు చేయడానికి అవకాశాలు ఇప్పించేసి అంటే ఇక్కడ
కుట్ర, ఒక మైండ్ గేమ్ చేశారు. ఏం చేశారంటే టచ్లో ఉన్నారు అని చెప్పేసి, మనకు తెలుసు ఈటల రాజేందర్ కన్నా ముందు జరిగిన ఎపిసోడ్ అంతా కూడా అందరూ కూడా టచ్లో ఉన్నారు. అక్కడ అసమ్మతివాదులు అంతా కూడా దూవడం, మైండ్ గేమ్, కేసీఆర్ని మైండ్ గేమ్ ఆడిచ్చేసి, ఒకవేళ వీళ్ళంతా కూడా గతంలో మనకు చూసాం ఎన్టీ రామారావు గారు పీరియడ్లో కూడా ఇక్కడ పదవి సంక్షేమం వచ్చినప్పుడు అక్కడ జరిగిన పొరపాటు కూడా అక్కడ అదే. అందరూ ఈ కళాబిల్లు టైంలో అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ ఎన్నికలకు పోతాము, ఎవరెవరు పార్టీ జంప్ అవుతున్నారో ఒక కన్ఫ్యూజ్లో ఎన్టీ రామారావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే అసెంబ్లీ రద్దు చేస్తున్నాం, మళ్ళీ ఫ్రెష్ ఎన్నికలు పోతామంటే నిన్నగాక మనం వచ్చినామో ఎన్నికలు చేసుకొని మళ్ళీ ఎన్నికల్లో పోతే మనకు అక్కడ డబ్బులు లేవు అన్న దృశ్యంతో ఆ కాస్త మంది కూడా చంద్రబాబు వర్గంలో చేరిపోయినట్టు. సో ఇలాంటి కన్ఫ్యూజ్ కేసీఆర్కి ఇచ్చేసి ఆయనని బలతా కొట్టేస్తానికి ప్రయత్నం చేసి ముందస్తు ఎన్నికలు టచ్లో ఉన్నారని చెప్పి ఈ మైండ్ గేమ్ అనే తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే వినిపిస్తుంది. కేసీఆర్ త్వరలో అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు పోదామని. ఇప్పుడు ఎందుకు ఇదే అంశం చర్చనీయాంశం అయిందంటే, నిన్న పార్టీ సమ్మేళనంలో నిన్న జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ సమావేశంలో ప్రజానాయకులను ప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్ చెప్పిన వాక్యం, ఇక్కడ ముందస్తు ప్లాన్ ఎప్పుడు కూడా బీజేపీ చేసింది, మనం ముందస్తు వెళ్ళట్లేము, అయినప్పుడు కూడా అక్టోబర్ కోసం మనం అక్టోబర్లో బహుశా ఎన్నికలు రావచ్చు అంటే ఇక్కడ తాను ముందస్తు వెళ్తున్నాను చెప్పట్లేదు, అక్టోబర్లో రావచ్చు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా కేసీఆర్ మైండ్ గేమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాస్తవానికి జనవరిలో రావాలి ఎన్నికలు, డిసెంబర్లో షెడ్యూల్స్ వస్తాయి, మిగతా 4 రాష్ట్రాలతో పాటు సమానంగా చేయాలి. కాకపోతే ఇక్కడ ప్రతినిధులకు ఒక టార్గెట్ ఇచ్చాడు, 3 నెలల ముందే మీరు టైం పెట్టుకోండి, ఒకవేళ అక్టోబర్లో ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది, మీరు దీని దగ్గర కార్యాచర్య చేయాలని చెప్పి అతను చెప్పిన ఉద్దేశం కావచ్చు. అంటే 3 నెలల ముందే కొంచెం ముందు ప్రో మంత్ డేట్ పెడితే వాళ్ళు ఏదన్నా చేయదలుచుకున్న అభివృద్ధి పథకాలు కానీ, అక్టోబర్ తర్వాత మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే అది పని ప్రారంభిస్తే పని బిల్లులు కాకపోయినా ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి మీరు అక్టోబర్ని టార్గెట్గా పెట్టుకోండి, దాంతో వరకే మనం ప్రిపేర్ అవ్వాలి. సో అక్టోబర్ తర్వాత ఎన్నికలు వస్తాయని ప్రియులండి, అది ముందస్తుగా భావించడం కాదు. ఇక్కడ వాస్తవానికి ప్రతినిధులకు ఇచ్చినటువంటి టార్గెట్కి మనం భావించాలి. కానీ ఇప్పటికిప్పుడుగా కేసీఆర్ అయితే ముందస్తుకు పోడు, సాధారణ ఎన్నికలతో పాటే ఒక నెల లేదా ఎన్నికల సంఘం చేసినట్టు ఒక నెల అటు ఇటు అవుతుంది, కానీ ముందస్తు చాలా ముందస్తు అయితే వెళ్ళదు. ఇక్కడ మీరు బీఆర్ఎస్కి వెళ్ళింది అంటున్నారు. ఇక్కడ ప్రత్యామ్నాయం తన మనుగడ కోసం పోరాటం అని జీవపరిణామ సిద్ధాంతే ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ సక్సెస్ అయింది, రాష్ట్రాన్ని సాధించాం, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఈ తరుణంలో బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడం కానీ కొలాప్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏదో దమనకాండ చేస్తూ ఇక్కడ కేసుల రూపంలో అవినీతి అని చెప్పి కేసుల రూపంలో వేధింపులు, కవిత గారి కేసే కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న కేసులు చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఒక పార్టీ ఇలా వెతుకుతూ పోతున్న తరుణం ఉంటే ప్రశ్నిస్తానికి ఎవరు లేకున్నా, ప్రత్యామ్నాయం లేకున్నా ఇబ్బంది అవుతుంది. దాని దృష్ట్యా కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళాలని, రాజకీయాలకు వెళ్ళాలంటే ఒక పార్టీ కావాలి. అప్పుడు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే కొత్తగా పార్టీ పెట్టాలా, ఉన్న పార్టీని పేరు మార్చుకోవాలి. సో ఇక్కడ తాను చేసిన నిర్ణయం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక తెలివైన నిర్ణయం చేసుకున్నాడు. ఇక్కడ కొత్త పార్టీ పెడితే ఇక్కడ టీఆర్ఎస్ అట్నే ఉంటుంది. అలా కాకుండా ఆల్రెడీ టీఆర్ఎస్ పేరు మీద జరిగినట్టు అభివృద్ధి కానీ, ఆ ల్యాండ్ మార్క్ కానీ, బ్రాండ్ వాల్యూ వాడుకుంటూనే దీన్ని తెలంగాణ, ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, ఆయన ఉద్దేశంలో తెలంగాణ జరగాల్సిన అభివృద్ధి బాగానే జరిగింది. సరే కోరుకున్నంత జరగకుండా ఏవో ప్రోగ్రెసివ్ ఉందని ఉద్దేశం. ఇక్కడ తెలంగాణ ప్రాంతీయత్వం ఇప్పుడు అవసరం లేదు, భారతదేశాన్ని ఉన్నట్టు యావత్ 29 రాష్ట్రాలను కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలంటాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ నోట ఎప్పుడు వినపడుతున్నా రాజ్యాంగ స్ఫూర్తిని కూడా ఎప్పుడు కోరుతుంటాడు. రాజ్యాంగ స్ఫూర్తి ఇక్కడ మతవాదం లేకుండా సమానత్వము, నిధులు, నియామకాలు, దాంతోపాటు ఇక్కడ వనరులు కూడా సమృద్ధిగా ఉన్న వనరులు అన్నిటి కూడా వాడుకోవాలి. మన దేశంలో ఎన్నో సమృద్ధి వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, నీళ్లు ఉన్నాయి, వాటిని ఎందుకు వినియోగించుకుంటలేరు? ఇక్కడ తెలంగాణ చేసిన అదే ఇక్కడ ఉన్నటువంటి వనరులు, నీటి వనరులు అందరికి సమానం చేస్తూ ఇక్కడ చేసిన అభివృద్ధి అంతా దేశం అంతా కావాలని కోరుకుంటూ అప్పుడు తరుణంలో ఇక్కడ ప్రాంతీయ పార్టీ కన్నా జాతీయ పార్టీగా మార్చుకోవాలనే ఉద్దేశంతో దాన్ని మార్చాడు. చూడాలండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.